హలో గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు ప్రో లెవెల్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి సిస్టమ్ కావాలి, దాని కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో వాళ్ళు ఏంటంటే చాలా హై ఎండ్ సిస్టమ్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ వర్క్స్ కూడా ఆ లెవెల్లో ఉంటాయి. ఎడిటింగ్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, సో యానిమేషన్స్ కానీ, రోటో మేకింగ్ కానీ, ఇలా మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కాంపోనెంట్ ప్రైజెస్ అలాగే దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి అలాగే షేర్ చేసి అండ్ వీడియో కూడా సేవ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ అది ప్రమోట్ చేస్తుంటుంది, నాకు కూడా కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. సో మీరు లైక్ చేయడం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోతే మదర్ బోర్డ్ వచ్చేసి MSI Pro Z790 తీసుకోండి. సో దాని ప్రైజ్ వచ్చేసి 26,000 ఉంది ఆన్లైన్లో. ఇది 12th జనరేషన్ అండ్ 13, 14 కూడా యూజ్ అవుతుందండి. మీరు ఇది 3 జనరేషన్కి యూజ్ అవుతుంది ఈ మదర్ బోర్డ్ అనేది. మీరు ఒకవేళ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ప్రాసెసర్ ఉందో మీరు ఇప్పుడు 12th జనరేషన్ యూజ్ చేశారనుకోండి, మీకు నెక్స్ట్ ఇంకొంచెం మనీ సేవ్ చేసుకొని ఇంకా మీరు ఐఎండ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే 13th జనరేషన్ కానీ 14th జనరేషన్ కూడా మీరు ప్రాసెసర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది అప్గ్రేడబుల్ అనమాట ఈ మదర్ బోర్డు. సో నేను అందుకనే మీకు సజెస్ట్ చేసేది, సింగిల్గా ఉండే ఒక సింగిల్ జనరేషన్ అనుకోండి, సో మీకు అప్గ్రేడబుల్ అవ్వదు. ఇందులో 3 జనరేషన్స్ ఉన్నాయి, 12th ఉంది, 13th ఉంది, 14th ఉంది. సో మీరు 12th వాడారంటే 13th అప్గ్రేడ్ చేసుకోవచ్చు, 13th నుంచి 14th కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మదర్ బోర్డుకి సంబంధించిందండి. నెక్స్ట్ అలాగే మనం ప్రాసెసర్, ఏ ప్రాసెసర్ తీసుకోవాలి? నా సజెషన్ ప్రకారం ఇంటెల్ తీసుకోండి. ఇంటెల్ i7 తీసుకోండి, అది కూడా 12th జనరేషను. మీ ఇష్టం, మీ బడ్జెట్ బట్టి. నేను చెప్పేది ఏంటంటే నేను వాడుతున్నది 12th జనరేషన్, బట్ ఇంకా i9 తీసుకోవచ్చు. సో ఇబ్బంది లేదు, ప్రో లెవెల్ ఎడిటింగ్ కాబట్టి మీరు ప్రో లెవెల్లో చేస్తారు కాబట్టి i9 మీకున్న బడ్జెట్లో ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోగలను అని అనుకుంటే i9 తీసుకోండి. దీనికన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఉంటుంది. నేనైతే ఇంటెల్ కోర్ i7 12th జనరేషన్ తీసుకున్నా. సో మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మటుకి మీకు 1,10,000లో ఈ బడ్జెట్లో మీకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ i7 12th జనరేషన్ తీసుకోండి. సో దాని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 23,000 ఉంది. సో మీకు అది కూడా మీకు పిన్ చేసి పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకునేది వచ్చేసి ర్యామ్ అండి. సో మనకి చాలా ఇంపార్టెంట్ ర్యామ్. సో మనకి ఇప్పుడు ప్రో లెవెల్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి 8GB లేదా 16GB సరిపోవండి. సో మీరు ఇది కూడా చెక్ చేసుకోవాలి, మదర్ బోర్డ్లో మనకి ర్యామ్స్ ఎన్ని స్లాట్స్ ఇచ్చాడు అని. ఎందుకంటే అప్గ్రేడబుల్ అవుతుందా లేదా, అది 32K ఉందా లేదంటే ఇంకా అప్గ్రేడ్ చేసుకోవచ్చా, 64కి అప్గ్రేడ్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. సో నేనైతే 16GB 2 తీసుకున్నా, ఎందుకంటే నాది ప్రో లెవెల్ ఎడిటింగే కాబట్టి నేను 32GB ర్యామ్ తీసుకున్నా. సో నేను కూడా మీకు అదే సజెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు 16GB ర్యామ్ వచ్చేసి 4,433 ఉందండి ఆన్లైన్లో. అవి 2 తీసుకుంటే సరిపోద్ది, 2 ర్యామ్స్. సో లేదు అనుకుంటే ఇంకా 4 ర్యామ్స్ తీసుకుంటానంటే ఇంకా బెటర్, 64GBకి వెళ్ళొచ్చు. కొంచెం ఇప్పుడు నేను చెప్పిన దాంతో పోల్చుకుంటే ఇంకొంచెం బడ్జెట్ పెరుగుద్ది అంతే. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ అండి. మనకి మెయిన్ ఇప్పుడు ఒక వీడియో కానీ రెండరింగ్ కానీ స్పీడ్గా అవ్వాలి అంటే మనకి గ్రాఫిక్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కూడా తెలుసు. అసలు గ్రాఫిక్ కార్డ్ లేదు అంటే మటుకి సిస్టమ్ మటుకి చాలా స్లో అయిపోద్ది. మనకి ర్యామ్ ఉన్నా హార్డ్ డిస్క్ ఉన్నా సరే గ్రాఫిక్ కార్డ్ ఉంటే స్మూత్గా రెండరింగ్ అవుతుంది, క్వాలిటీ కూడా ద బెస్ట్ ఇవ్వచ్చు. గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. 3D లేదంటే విఎఫ్ఎక్స్ చేసేటోళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ర్యామ్ అనేది, ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నార్మల్గా ఫోటోషాప్ డిజైన్స్, ఈ వెబ్ డిజైన్ చేసే వాళ్ళకి అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు. కానీ ఈ ఎడిటింగ్ చేసే ప్రో లెవెల్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి, బేసిక్ చేసే వాళ్ళకే గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అలాంటిది ప్రో లెవెల్ చేయాలంటే అసలు గ్రాఫిక్ కార్డే అసలు మెయిన్ థింగ్. కాబట్టి గ్రాఫిక్ కార్డ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే MSI GeForce RTX 4060. సో నేను సజెస్ట్ చేసింది, నేనైతే ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే 8GB గ్రాఫిక్ కార్డ్ అండి. అది ఆన్లైన్లో వచ్చేసి 29,000 ఉంది. సో మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటాను అంటే 16GB దాకా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది కూడా మీకు మదర్ బోర్డ్లో
అప్గ్రేడబుల్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చిన మదర్ బోర్డ్ ఏంటంటే ర్యామ్కి అప్గ్రేడబుల్ ఉంది, గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడబుల్ ఉంది, ప్రాసెసర్ అప్గ్రేడబుల్ ఉంది, అలాగే మదర్ బోర్డు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి ఏ జనరేషన్ బట్టి మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెటర్, ఈ మదర్ బోర్డ్ చాలా బెటర్. ఎందుకంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే సేమ్ జనరేషన్లోనే మీరు అప్గ్రేడ్ చేయాలి. ఇదైతే ఎక్స్ట్రా మీరు దీనిపైన ఉన్న జనరేషన్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో 12th జనరేషన్లోనే ఆగిపోకుండా 13th వెళ్ళొచ్చు, 14th వెళ్ళొచ్చు. సో ఈ మదర్ బోర్డ్ ఇప్పుడు నేను చెప్పింది అయితే మస్టర్డ్గా తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది, మీకు చాలా హై పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో దీని నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్డి. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మనకేంటంటే ఈ ఎస్ఎస్డి దేనికంటే మెయిన్, మనం ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఓఎస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏ అప్లికేషన్ అయినా సరే మనకి స్మూత్గా రన్ అవ్వాలంటే పీసీ ఎస్ఎస్డి కంపల్సరీగా. ఈ హార్డ్ డిస్క్ ఓన్లీ చాలామంది ఏంటంటే హార్డ్ డిస్క్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. సో అక్కడ రాంగ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే సిస్టమ్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీగా ఎస్ఎస్డి అనేది తీసుకోండి. ఎందుకంటే ఈ హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే ఎస్ఎస్డి చాలా ఎక్కువ స్పీడ్ పర్ఫార్మెన్స్ అవుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ ఎస్ఎస్డి మీద మీరు ఓఎస్ అప్లికేషన్స్ పెట్టుకున్నారనుకోండి, సో మొత్తం ఈ ఓఎస్ అప్లికేషన్స్ దాని మీద నడుస్తుంటుంది కాబట్టి సిస్టమ్ అది స్పీడ్గా ఉంటుంది. సో మిగతా డేటా కాపీ కానీ డౌన్లోడ్స్ కానీ ఫైల్స్ కానీ లైక్ మీరు సేవ్ చేసిన అవుట్పుట్లు ఇవన్నీ హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోండి, ఇది ఇంటర్నల్. సో ఎస్ఎస్డి అయితే మీరు కంపల్సరీగా ప్రో లెవెల్స్ కాబట్టి 1 TB తీసేసుకోండి. 1 TB బెస్ట్. దానికి ఇంకా మించి మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటారంటే సో ఇబ్బంది లేదు. మీరు ఎస్ఎస్డికి కూడా ఈ మదర్ బోర్డ్లో ఎక్స్టెన్షన్ ఉంది, అప్గ్రేడబుల్ ఉంది. సో ఇబ్బంది ఏం లేదు, కంపల్సరీగా మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ 1 TB తీసేసుకోండి. దాంట్లో కూడా పర్పుల్ కలర్ ఉంటుంది కండి. సో అది బాగుంటుంది, స్పీడ్ కూడా ఉంటుంది. సో ఆ హార్డ్ డ్రైవ్ అయితే మీరు తీసుకోండి ఖచ్చితంగా. దాని ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి 4,149 రూపీస్ ఉంది. ఎస్ఎస్డి వచ్చేసి 6,098 రూపీస్ ఉందండి. మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను డిస్ప్లే మీద వస్తాయి కాబట్టి సో ఇబ్బంది లేదు. మీకు లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చూసి తీసుకోవచ్చు. మనకి సిస్టమ్ ఎంత హెవీ వర్క్ చేసినా సరే హీట్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో ఆ హీట్ రాకుండా కూలర్ మాస్టర్ అనేది కంపల్సరీ తీసుకోండి, లిక్విడ్ కూలరు. సో అది వచ్చేసి యాంటీ ఎక్స్పోర్ట్స్ ఐసీఈ అది తీసుకోండి, లిక్విడ్ కూలరు. సో దాని ఆన్లైన్ ప్రైజెస్ వచ్చేసి 4,399 రూపీస్ ఉంది. సో మనకేంటంటే మనం హెవీ వర్క్ చేస్తుంటాం కాబట్టి సో దాని అంతట్లా ఇప్పుడు ఈ లిక్విడ్ కూలర్ ఉండడం వల్ల అది కూల్ చేస్తూ ఉంటుంది, దాన్ని ప్రాసెసర్ని కూల్ చేస్తూ ఉంటుంది, దాని హీట్ రాకుండా కూల్ చేస్తూ ఉంటుంది. సో మనకి క్యాబినెట్తో పాటు 3 ఫ్యాన్స్ ఇస్తాడు, మనకి గ్రాఫిక్ కార్డ్లో 2 ఫ్యాన్స్ ఇస్తాడు. బట్ ఈ లిక్విడ్ కూలర్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా కూల్ అనేది ఇస్తుంటుంది, వస్తున్న హీట్ని అది కంట్రోల్ చేస్తుంది. సో కంపల్సరీగా లిక్విడ్ కూలర్ తీసుకోవాలి కూడా ప్రో లెవెల్స్ ఎడిటర్స్. సో దాని తర్వాత తీసుకోవాల్సింది ఏంటంటే పవర్ సప్లై ఎస్ఎంపిఎస్. సో ఇది మెయిన్, అసలు ఇవన్నీ రన్ అవ్వాలంటే ఇది ఉండాలి కదండి ఎస్ఎంపిఎస్. సో ఇది ఏది తీసుకుంటారంటే మోడల్ యాంటీ ఎక్స్పోర్ట్స్ FG750 గేమింగ్ పవర్ సప్లై తీసుకోండి. దీని 4 సర్వీస్ వచ్చేసి 80+ గోల్డ్ సర్టిఫైడ్ ఇది. సో ఇది ఆన్లైన్లో ప్రైస్ వచ్చేసి 5,350 రూపీస్ ఉంది. సో మనకి ఇది హెవీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో కంపల్సరీగా మీరు ఈ ఎస్ఎంపిఎస్ అయితే తీసుకోండి. క్యాబినెట్ కూడా యాంటీ ఎక్స్పోర్ట్స్ 611 ఎయిర్ మ్యాట్ టవర్ తీసుకోండి, అది బాగుంది. ఎందుకంటే మీకు ప్రో లెవెల్ ఎడిటర్స్ ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా RGB కలర్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏంటంటే నైట్ టైం చాలామంది వర్క్ చేస్తుంటారు. సో నైట్ టైం వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎట్లా అంటే మంచి కలర్స్ వస్తుంటాయి, RGB కలర్స్. సో కలర్స్ ప్లే అయినప్పుడు అంటే రూమ్ అంతా లైట్స్ ఆఫ్ చేసినా సరే మంచి కలర్స్ అనేది ప్రెజెంటివ్గా ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇంకా యాక్టివ్గా ఉంటారు. సో ఇంత కలర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా మైండ్ సెట్ ఫ్రీగా ఉంటుంది. సో ఇవ్వండి ఈ కంపల్సరీగా నేను చెప్పినవి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నేను చెప్పిన బడ్జెట్ ఎంత అంటే 1,10,000 అండి, 1,10,000. సో ఇంకా మీరు అప్గ్రేడబుల్ అవుతాను అనుకుంటే సో కొన్ని ఈ ర్యామ్ కానీ గ్రాఫిక్ కార్డ్ కానీ లేదంటే SSD కానీ ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటాను అనుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా మనీ పెట్టుకుంటానంటే పెట్టేసుకోండి. సో
నేను చెప్పినవి అయితే కంపల్సరీగా మీరు ఒకసారి చూడండి, లింక్స్ చూసి వాటి సంబంధించినవి కూడా చెక్ చేయండి. సో హై లెవెల్ సిస్టమ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.